హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్. వంటింట్లో ఉపయోగపడే 5 ఉపయోగకరమైన చిట్కాలను అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఆ టిప్స్ని మీరు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, పదండి. సో ఇక టిప్ నెంబర్ 1 వచ్చేసి, ఎర్రకంది పప్పు చాలా తక్కువ సార్లు వాడతాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అది ఎక్కువ రోజులు ఉండాలన్నా, పురుగు పట్టకుండా మంచిగా నిల్వ ఉండాలంటే ఈ ఒక టిప్ని అయితే ఫాలో కండి. మంచి యూస్ఫుల్ టిప్ ఫ్రెండ్స్ ఈ టిప్. అందుకోసం ఇప్పుడు నేను మీకోసం చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం కొన్ని లవంగాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. లవంగాలను తీసుకొని దానిలో కలిపేసి పెట్టుకున్నట్లయితే మంచిగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట ఎర్రకంది పప్పు. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక టిప్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 2 వచ్చేసి, చక్కెర ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయండి. సో చక్కెరకి చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ టిప్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చక్కెరకి చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని చక్కెర డబ్బాలో వేసేసినట్లయితే చీమలు పట్టకుండా ఉంటాయి. ఇదండి ఈ టిప్. మీలో ఈ టిప్ ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి, మనకి పసుపు ఎక్కువ ఉన్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ టిప్ ఇది. పసుపు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని మిరియాలను అయితే తీసుకోవాలండి. కొన్ని మిరియాలను అయితే తీసేసుకొని పసుపులో వేసి కలిపేసినట్లయితే పసుపు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే మిరియాలు పసుపులో వేసినప్పుడు వంట చేస్తున్నప్పుడు కలిసిపోతాయి అని అనుకుంటే మీరు ఒక చిన్న టిష్యూ పేపర్లో మిరియాలు కట్టేసి పసుపులో వేసేసుకున్నట్లయితే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ని. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 4. ఈ టిప్ నెంబర్ 4 వచ్చేసి, మనం సాధారణంగా దోశ పిండి కానీ ఇడ్లీ పిండిని కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో పట్టేసుకొని 2 to 3 days వరకు స్టోర్ చేసుకుంటామండి. అప్పుడు ఏమవుతుందంటే పులిసిపోతూ ఉంటుంది. అలా దోశ పిండి పులిచకుండా ఉండాలంటే జస్ట్ మనం ఒక తమలపాకుని తీసుకొని దోశ పిండి బ్యాటర్లో కానీ ఇడ్లీ పిండి బ్యాటర్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పిండి పులిచకుండా ఉంటుందండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 5 అండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి, మనం ఆయిల్ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ని ఫిల్ చేసేసుకొని పడేస్తూ ఉంటాం, కానీ ఇంకా దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది మిగిలి ఉంటుందన్నమాట. ఆ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ వేస్ట్ కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చండి. మనం చపాతీ పిండిని అయితే కలుపుకుంటూ ఉంటాం కదా, ఆ కలుపుకున్నప్పుడు మనం ఆయిల్ అనేది కంపల్సరీ వేస్తాం. ఇప్పుడు మనము ఆయిల్ ప్యాకెట్లోని ఆయిల్లోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చపాతీ పిండికి మనం ఏం చేయాలంటే చపాతీ పిండిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఇప్పుడు బాగా ప్రెస్ చేసి మనం ఆ గిన్నెలోకి వేసుకున్నామంటే మొత్తం ఆయిల్ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా చపాతీ పిండికి పట్టుకుంటూ ఉందండి. ఒకసారి చూడండి, నేను వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ అంతా చపాతీ పిండికి పట్టేసుకుంది అనమాట. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా చపాతీ పిండికి పట్టేసుకుంటుంది. సో ఇదనమాట ఈ టిప్. మనం ఆయిల్ ప్యాకెట్లను ఉన్న ఆయిల్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 6 అండి. ఆ టిప్ నెంబర్ 6 అంటే ఇప్పుడు చూద్దాము. వర్షాకాలంలో, చలికాలంలో కొద్దిగా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు దగ్గు, జలుబు అనేది అందరికీ వస్తుందండి. దగ్గు తొందరగా తగ్గాలంటే ఈ ఒక టిప్ని అయితే ట్రై చేయండి. మనం కొద్దిగా హనీ అయితే తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ హనీ అనేది తీసుకొని ఒక తమలపాకు అనేది తీసుకోవాలండి. చినుగులు లేని ఫ్రెష్ తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకు పైన ఈ 1 టేబుల్ స్పూన్ అని ఏదైతే తీసుకున్నామో ఆ హనీని అనేది అప్లై చేసుకోవాలన్నమాట తమలపాకు పైన. ఇంకా ఆ తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసేసుకొని ఇంకా మనం దాన్ని ఫోల్డ్ చేసేసుకొని తిన్నట్లయితే దగ్గు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు నేను మీకు చెప్పిన టిప్స్లో ఏ టిప్ అనేది మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ మీకు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.